ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచున్నాను. మనము దేవుని పట్ల ప్రేమ కలిగి జీవించుతున్నట్లయితే, ఆయన వాక్యాన్ని, ఆయనను మనము ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే, మనలో ఉన్న ప్రతి పాపాన్ని వాక్యం మనలో ఉన్న ప్రతి పాపాన్ని బయటకి తీసి చూపిస్తుంది. కనుక మనం ప్రతిరోజు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రకాలమున ఎల్లవేళలా మనం వాక్యాన్ని చదువుచూ, ధ్యానిస్తూ, ప్రార్థనలో గడుపుతూ ఉంటే మన ప్రతి తప్పులను వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేయబడతాం. కనుక మనము ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్న ఎడల దేవునికి మహిమకరముగాను జీవిస్తాము. మనుషులకు మనలో ఉన్న మన దేవుణ్ణి చూపిస్తాము. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గమై ఉండి, అది హృదయంలో ఉన్న ప్రతి మూలగలోనికి వెళ్ళి మన యొక్క హృదయాన్ని బాగు చేస్తుంది, మన యొక్క ఎముకలను సరిచేస్తుంది. ఎందుకంటే అది రెండంచుల వాడిగల ఖడ్గము గనుక అది మనల్ని బాగు చేస్తుంది, మనల్ని చూచిన ఎదుటివారిని కూడా బాగు చేస్తుంది. కనుక ఇక నుంచైనా నీవు దేవుని వాక్యాన్ని చదువుచు, ధ్యానిస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవించిన ఎడల నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఇతను ఎవరో కని చాలా సాంప్రదాయకరంగా ఉంటున్నాడని తెలుసుకొని ఇతడు నమ్మిన దేవుడు ఎవరో అని తెలుసుకోవడానికి తాపత్రయపడతారు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు